హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ మంచి హై ప్రోటీన్ ఉన్న లడ్డూని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మనం ఆరోగ్యంగా ఉండాలి అన్నా, అందంగా కనపడటానికి, బరువు తగ్గడానికి కూడా ఈ లడ్డు అనేది చాలా ఉపయోగపడుతుంది. రోజుకి కనీసం ఒక లడ్డు తిన్నా చాలండి. మన ఆరోగ్యం, మన అందం అన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, అవి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్యాన్లో ఒక కప్పు వరకు వేసుకొని సన్నని మంట మీద ఇవి మాడకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అవిసె గింజలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయంట. అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వస్తుంటాయి కొంతమందికి, అవి కూడా రాకుండా నివారిస్తుంటుందంట. అంతేకాదండి, బీపీ అనేది కంట్రోల్లో చేసి మన ఆరోగ్యం చాలా చక్కగా ఉండేలా ఉపయోగపడుతుంది. తర్వాత గుమ్మడి గింజలు. ఈ గింజలలో జింక్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల జ్ఞాపక శక్తికి బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది పిల్లలకి, చదువుకునే పిల్లలకి జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి పిల్లలకి ఈ రోజు గనక గుమ్మడి విత్తనాలు పెడుతూ ఉంటే చాలా మంచిది. తర్వాత ఈ పొద్దుతిరుగుడు విత్తనాలు. ఈ విత్తనాలలో విటమిన్ ఈతో పాటు బాగా క్యాలరీస్ ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ వల్ల మన చర్మం అనేది ముడతలు పడకుండా చాలా కాంతివంతంగా ఉండటానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు తెల్ల నువ్వులు. ఈ నువ్వుల్లో కూడా మనకి కాల్షియం అనేది పాలల్లో కన్నా అత్యధికంగా ఉంటుంది. ఈ నువ్వులు తీసుకోవడం వల్ల కాల్షియం అనేది చాలా ఎక్కువగా అంది నడుముల నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. మెనోపాజ్ టైంలో కాల్షియం అనేది చాలామందికి చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళు రోజు కనుక నువ్వుల్ని లడ్డు చేసుకొని తింటే వాళ్ళకి నెలసరి సమస్యలు కూడా పోతాయి. నెక్స్ట్ ఇప్పుడు బాదం పప్పు. ఈ పప్పుని మతిమరుపు ఉన్నవాళ్ళు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. బాదం పప్పులో ఒమేగా ఫ్యాటు బ్రెయిన్ సెల్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. బాగా జుట్టు అనేది పెరుగుతుంది. అంతేకాదండి, ఇందులో కూడా విటమిన్ ఈ ఉండటం వల్ల చర్మం అనేది ముడతలు పడకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. బాదం పప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అవిసె గింజలు, నువ్వులు కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పల్సిస్తూ మిక్సీ పట్టుకొని ఇది కూడా పొడిని చేసి ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు అలాగే గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా వేసేసుకొని ఇది కూడా అదే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా పొడులన్నీ వేసేసుకొని స్పూన్ తోటి మొత్తం కలుపుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. స్పూన్తో ఇలా కలిపేసుకుంటే చక్కగా ఇవి మొత్తం కలిసిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కప్పు బావు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీరు తీపి ఎక్కువైద్ది అనుకున్న వాళ్ళు కప్పు వరకు వేసుకున్నా కానీ సరిపోతుంది. తర్వాత పావు కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగిపోయి లైట్ తీగ పాకం వచ్చే వరకు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మరి పాకం అనేది గట్టిగా అయిపోతే మనకి లడ్డు అనేది గట్టిగా అయిపోతుంది. అందుకని ముదురు పాకం కాకుండా లైట్ తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని ఈ పిండిలో ఇలాగా స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా వేసుకున్న తర్వాత స్పూన్ తోటి మొత్తం కలిపేసేసుకోవాలి. ఇది మొత్తం కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసామంటే మనకి గోరువెచ్చగా అయిపోతుంది. అప్పుడు మనకి కావాల్సినంత నెయ్యిని వేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ వేస్తున్నాను. ఒక స్పూన్ వేసుకొని మన చేతికి కొంచెం ఇలా తీసేసుకొని లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుంటే హై ప్రోటీన్ ఉన్న లడ్డు అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. అంతేనండి, చాలా హెల్తీ అయిన ప్రోటీన్ లడ్డు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి డైలీ మనం భోజనం చేసిన తర్వాత ఏదో ఒక స్వీట్కి బదులు ఇలాగ చేసుకొని తింటూ ఉంటే అందానికి అందం, ఆరోగ్యం, అలాగే బరువు కూడా ఈజీగా తగ్గిపోతారు. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రాగి పిండిలో మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ రాగులలో ఐరన్, కాల్షియం అనేవి చాలా ఎక్కువగా ఉండటం వల్ల నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అనేవి రాకుండా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఈ రాగి పిండి లడ్డుతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చిన్న కప్పుతోటి ఇలాగా బాదాంని వేసుకొని ఇవి సన్నని మంట మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి.
ఆయిల్ అనేది వేసుకోకుండా సన్నని మంట మీద ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత సగం వరకు ఎండు కొబ్బరి చిప్పని ఇలాగా సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే తెల్ల నువ్వులు, ఈ నువ్వులలో కూడా మనకి కాల్షియం అనేది కావాల్సినంత ఉంటుందండి. ఈ నువ్వులు కూడా 1/4 కప్పు వరకు వేసుకొని ఇవి కూడా సన్నని మంట మీద ఇవి నువ్వులు అనేవి చిటపటలాడేంత వరకు బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని వేరొక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవి మొత్తం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం లేట్ అయినా బాగా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇది కొంచెం పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా కొంచెం లైట్ బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 1/4 కప్పు వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 10-20 వరకు జీడిపప్పును కూడా వేసుకొని బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలాగా తీసి ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి. వెంటనే అలాగే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పిండి మొత్తం మంచి అరోమా వచ్చేంత వరకు కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె పెట్టుకొని కప్పు వరకు తురిమిన బెల్లం, 1/2 కప్పు వరకు వాటర్, 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని బెల్లం అంతా కరిగి తీగ పాకం అనేది వచ్చేంత వరకు కరిగించుకోవాలి. లైట్ తీగ పాకం అనేది వస్తే సరిపోతుందండి. మళ్ళీ పాకం అనేది ముదిరిందంటే లడ్డు అనేది గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ఈ రాగి పిండి మొత్తం వేసేసుకోవాలి. అలాగే మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసేసుకొని స్పూన్తో కానీ చేత్తో కానీ మొత్తం అంతా కలిసేలా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని స్ట్రైనర్లో ఈ విధంగా వడకట్టుకొని తీసుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల మనకి బెల్లంలో ఉండే డస్ట్ అనేది ఉంటే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది కాలుతుంది కనుక స్పూన్తో ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి. వేయించి పెట్టిన జీడిపప్పు కూడా ఒక్కొక్కటిగా తీసేసుకొని ఈ విధంగా మనకి కావాల్సిన సైజులో లడ్డూని చుట్టేసుకుంటే ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయినా రాగి పిండితో లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది. రాగులలో ఐరన్, కాల్షియం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండటానికి బాగా ఉపయోగపడతాయి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కాల్షియం అనేది తగ్గిపోతుంది ఆడవాళ్ళలో. అటువంటి వాళ్ళు ఈ విధంగా రాగి పిండితో లడ్డు కనుక చేసుకొని తిన్నారంటే మనకి కావాల్సినంత కాల్షియం అనేది దొరుకుతుంది. చాలా టేస్టీ అండ్ హెల్తీ అయిన ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.